వాలంటైన్స్ డే రోజు వ్లాగ్ అనమాట ఇది. ఈవినింగ్ 4, 5 అట్లా అవుతుంది. మేమిద్దరం బయటకొచ్చాం అండ్ జ్యూస్ ఏదైనా తాగెళ్దాం అని చెప్పాను. మా హస్బెండ్ మాత్రం ప్లీజ్ దయచేసి ఇట్లాంటి ప్లేస్‌కి ఈ రోజు నన్ను తీసుకెళ్ళకు అని చెప్పని అంటున్నాడు. మన ఇద్దరికి ఇప్పుడు పెళ్లయిపోయింది. ఇలాంటి స్పెషల్ డేస్ ఏం మనకేం అవసరం లేదు అని చెప్పాను. పెళ్లి కాకముందు కూడా మేము ఒక వాలంటైన్స్ డేని ఇది ఒక స్పెషల్ డే లా ఏం చూసేవాళ్ళం కాదు. గిఫ్ట్స్ ఇవన్నీ మనకేం లేవు. నచ్చిన వాళ్ళు మన పక్కన ఉన్నారంటే ఆ డే మొత్తం స్పెషల్ డే. మాకు మా పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా అదే మాకు పెద్ద స్పెషల్ డేస్ అన్నమాట ఇప్పుడు. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇలా మేము బయటికి రావడం, మాకు కుదిరినప్పుడు ఇంకెప్పుడన్నా మహిని కొంచెం సండేస్ అట్లా బయటికి తీసుకెళ్ళటము. ఇంతకు మించిన స్పెషల్ డేస్ ఏముండవు. ఇంకా ఈ టైంలోనే పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయాలి. ఇంకా ఇన్ని ఇయర్స్ మా ఇద్దరి జర్నీలో వాలంటైన్స్ డే రోజు కేక్ తినడం అయితే ఇదే. మేము అసలు వాలంటైన్స్ డే రోజైతే అసలు చాలా నార్మల్ ఉంటాం. ఎందుకంటే అదొక స్పెషల్ డే అని అందరితో పాటు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం ఇదంతా మాకెందుకో నచ్చదు ఫస్ట్ నుంచి కూడా. నాకైతే అసలకే నచ్చదు. ఎందుకో ఈరోజు అసలు జస్ట్ నార్మల్‌గా కావాలని అయితే అస్సలెళ్ళలేదు. ఎందుకో ఆ రోజు కేక్ తినాలనిపించింది. అండ్ ఇంకా జ్యూస్ అది ఇది అని చెప్పని అనుకోనైతే వచ్చామనమాట. ఇదంతా కొంసేపు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం పిల్లల బాధ్యతలోకి వెళ్దాము. టాయ్ షాప్‌కెళ్తున్నాం. మా బుడ్డోడికి ఒక ఐటెమ్ కావాలి. ఇంకా అది తీసుకోవడానికి అని చెప్పానని. ఇదే అనమాట మా వాలంటైన్స్ డే. ఇంకా అంతే వీడియో. బాయ్.